చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ. ఈ 3 కూడా మీరన్నట్టుగా సీట్ల పంపిణీకి అంటే సీట్ల పంపకానికి ముందు ఒక ఎత్తు, ప్రజల్లో రెస్పాన్స్, సీట్ల పంపిణీ అయిన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మరొక రెస్పాన్స్ కనిపిస్తోంది. ఏటి ఇది జగన్‌కి మేలు చేకూర్చే విధంగానే వీళ్ళు సీట్లు పంచుకున్నారా అనేది కూడా నీలాంటి రాజకీయ విశ్లేషకులకి నిజంగా అంతుపట్టని విషయం. ఏ విధంగా చూడాలి? డెఫినెట్‌గా అంటే అనుకున్నది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు టీడీపీని ఆదుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అన్కండిషనల్గా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి 55 రోజులు ఒక పార్టీ అధ్యక్షుడు, దశాబ్దంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడు, మిగతా స్కిల్ డెవలప్మెంట్ కేసులు మీకు తెలుసు. అవునవునవును. రాజమండ్రి జైలు ఉన్నప్పుడు అన్కండిషనల్గా వెళ్ళి బయటకు వచ్చి వాడు చిలకొండ రాజకీయ చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్తారా అని చెప్పి ఆయన అనటం ఎంత రాజకీయ వర్గాలు ఆశ్చర్యానికి వచ్చేసి నాయకుడిగా ఎదుగుతాడు అనుకున్న సమయంలో ఈయనేంటి ఆ పార్టీకి సపోర్ట్ చేశారని అనుకున్నారు. అసలు ఈ కలవకూడదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ భావించింది. కానీ ఆ రోజు నుంచి సరికొత్త రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు దాకా టీడీపీ వాళ్ళు కార్యకర్త అధ్యక్షుడితో సహా ఎవరు కనపడదు, సపోర్ట్ చేసేవాళ్ళు కూడా లేదు. పోరాట పటిమలో ఒప్పించింది ఆ పార్టీ. యాక్చువల్గా చూస్తే క్షేత్రస్థాయిలో జనసేన ఎక్కువ టీడీపీ కంటే ముందుండి ప్రభుత్వ వ్యతిరేకతని తెలియజేస్తుంది నినాదాల రూపంలో. ఆ సిచ్యువేషన్స్లో ఆయన ఆ రోజు ఇచ్చిన భరోసా, సపోర్ట్ కావచ్చు, ఒక చేతి కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, ఒక పోరాట పటిమని టీడీపీలో కూడా కలగజేశారు జనసేన అంటే అధ్యక్షుడు. ఎందుకు అంత సపోర్ట్ చేశాడు? నాతో నడిచే నా కార్యకర్తలు కూడా నా మాట వింటారు, ఎట్లయినా ముందు జగన్మోహన్ రెడ్డి గారు దించి తర్వాత మనం కలిసి ఆంధ్రప్రదేశ్ కాపాడుకుందాం అని ఒక ఆశయంతో, ఒక ఆలోచనతో రాజకీయ సులభాపేక్ష లేకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారు. అది కొంతమందికి రుచించలా, కొంతమందికి ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. అని ఆ తర్వాత జరిగిన క్రమంలో వివరించి చెప్పాడు, కార్యకర్తలంతా ఒప్పుకున్నారు, కలిసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన సమయంలో గౌరవప్రదంగా సీట్లు అడిగిన మాట వాస్తవి, సీట్లు రావాల్సిన మాట వాస్తవి. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అండి. అదే సమయంలో గౌరవంగా జనసేనకి దశాబ్ద కాలం పార్టీ పెట్టున్నప్పుడు ఇదే పార్టీ 2014లో ఎవరు సపోర్ట్ చేశారు? జనసేన చేసింది చంద్రబాబు. ఆ రోజు పోటీ చేయకుండా బీజేపీ అయిన 13 స్థానాల్లో పోటీ చేసి 2 మంత్రి పదవులు తీసుకున్నారేమో. జనసేన ఒక విధానం ప్రకారం అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలి, జగన్ రాకూడదు అనే ఒక ఉద్దేశం. ఆ రోజు జగన్కి ఈ పవన్కి ఏమన్నా శత్రుత్వం ఉందంటే ఆ రోజే శత్రుత్వం స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్య ఎప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేశారు. జగన్ రాకూడదు అనే ఒక ఇదితో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్ర విభజన జరిగింది, మిగులు బడ్జెట్లు, లోటు బడ్జెట్ అయిపోయింది, ఎట్లా అస్తవ్యస్తంగా ఉందని ఆయన అయితే పరిపాలన చక్కదిద్దగలిగిన ఉద్దేశంతో సపోర్ట్ చేశాడు అన్కండిషనల్గా, ఏ సీటు ఆశించకుండా, ఏ మంత్రి పదవి తీసుకోకుండా. మరి ఆ సమయంలో ఆ రోజు అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలన్నప్పుడు ఆ వ్యక్తి సీఎం అవడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఆ తర్వాత 2019 ఏంది, ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. ఒప్పుకోకూడదు కదా అని చెప్పేసి ఆయనతో విభేదించి ఆ రోజున ఆయన ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి టీడీపీ వాళ్ళు విమర్శించారు. ఆ తర్వాత వైసీపీ అందుకుంది అనుకోండి. కానీ అనేక మాటలు పడ్డా ఆయన